నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి వేరియబుల్స్ కాన్సెప్ట్ అనమాట. వేరియబుల్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి టెర్రాఫామ్లో. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటుందంతా కూడా హార్డ్ కోడెడ్ స్టఫ్ నేర్చుకుంటున్నాం. ప్రతి కోడ్ ఫైల్లోనూ కూడా వాల్యూస్ని హార్డ్ కోడ్ చేసేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ కోడ్ని రీయూజ్ చేయడానికి కుదరదు మెజారిటీ ఆఫ్ ద టైం. బికాస్ అన్ని హార్డ్ కోడెడ్ వాల్యూస్ని మెయిన్ టెంప్లేట్ ఫైల్లోనే హార్డ్ కోడ్ చేసి పెట్టేస్తున్నాం. అండ్ దట్ ఈస్ నాట్ అన్ ప్రిఫర్డ్ అప్రోచ్ అనమాట. కోడ్ని డైనమిక్గా మార్చుకోవాలి. అంటే ఏదైతే మెయిన్ డాట్ టీఎఫ్లో కోడ్ రాస్తున్నామో దాన్ని మనం ఫర్దర్గా ముట్టుకోకూడదు. రేపు పొద్దున్న ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకోటి బిల్డ్ చేయాలంటే దీన్నే వాడుకోవాలి, కానీ దీంట్లో ఏ వాల్యూ మార్చకూడదు. అలా రాసుకోవాలి కోడ్ని. అలా రాసుకోవాలి కోడ్ అంటే వేరియబుల్స్ కాన్సెప్ట్ వాడతారు టెరాఫామ్లో. అంటే డైనమిక్గా కోడ్ని మార్చుకోవడానికి. సో వేరియబుల్స్. వేరియబుల్స్ కాన్సెప్ట్లో మనకి విల్ టాక్ అబౌట్ ఏ వెబ్ యాప్. వెబ్ యాప్ని ఎలా క్రియేట్ చేస్తారు వేరియబుల్స్ని ఉపయోగించి అనేది సింపుల్గానే ఉంటుంది. యాక్చువల్గా అజూర్లో పోర్టల్ నుంచి వెబ్ యాప్ క్రియేట్ చేయాలంటే ఇది ఇక్కడ ఉంటుంది, యాప్ సర్వీసెస్ అని చెప్పి. క్రియేట్ అని న్యూ వెబ్ యాప్ అని క్రియేట్ చేస్తే కొన్ని ఇన్పుట్స్ అడుగుతుంది. అది ఏమేమి ఇన్పుట్స్ అడుగుతుంది? రీసోర్స్ గ్రూప్ పేరు అడుగుతుంది, వాట్ ఎవర్ ద రీసోర్స్ గ్రూప్ దట్ ఐ వాంటెడ్ టు ప్లేస్ మై వెబ్ యాప్ ఇన్సైడ్, అండ్ దెన్ వెబ్ యాప్కి ఒక పేరు, నెక్స్ట్ టాప్స్ WAT23 సంథింగ్ లైక్ దాట్. దానికి వెబ్ యాప్ అనేది బేసిక్గా అజూర్లో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్ అనమాట. ప్యాస్ ఆఫరింగ్ అంటారు దీన్ని. అంటే జనరల్గా ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలి. ఇప్పుడు nexttops.in వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్. ఆ వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే నాకు ఒక అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నాకు డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. నేను డైరెక్ట్గా ఒక VM క్రియేట్ చేసుకుని ఆ VM మీద వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి Nginxనో HTTPDనో లేకపోతే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ను ఇన్స్టాల్ చేసి కోడ్ని దాని మీద డిప్లాయ్ చేస్తే సోర్స్ కోడ్ని అలాంటి నెక్స్టాప్స్ వెబ్సైట్ ఒకటి రన్ అవుతుంది. అంటే అండర్లయింగ్ ప్లాట్ఫామ్ కావాలి నాకు నా వెబ్సైట్ని రన్ చేయడానికి. నాకు ఎక్కువ కంట్రోల్ కావాలి అంటే నేను ఆ మెషిన్ లోపలికి లాగిన్ అయ్యి వెబ్ సర్వర్ని నేనే కాన్ఫిగర్ చేసుకోవాలి, కోడ్ కూడా నేనే డిప్లాయ్ చేసుకోవాలి, జావా నేనే ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే .NET నేనే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అంతా నేనే కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఐ విల్ గో విత్ ది వర్చువల్ మిషన్ ఆఫరింగ్. VM ఆఫరింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్, IaaS అంటారు. ఇక్కడ మనకి ఒక VM క్రియేట్ చేసేటప్పుడు దానికి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి? విండోస్ ఉండాలా, లినక్స్ ఉండాలా? విండోస్ ఉంటే 2016 2019 2022 లేకపోతే లినక్స్ అయితే ఉబుంటూనా, డెబియనా, రెడ్ హ్యాటా, అరాకిల్ లినక్సా? వాటిలో మళ్ళీ ఏ వెర్షన్ అనే చాయిస్ నాకు ఉంటుంది ఇక్కడ. అండ్ VM క్రియేట్ చేసిన తర్వాత నేను దాంట్లోకి నేను పెట్టుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ తీసుకుని సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వగలుగుతాను నేను ఆ మెషిన్ లోపలికి అవసరమైతే. ఇక్కడ నాకు కంట్రోల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మెషిన్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను, మెషిన్ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకుంటున్నాను. అందులో ఉండే ఇన్స్టాల్ చేసేటటువంటి అప్లికేషన్ చాయిస్ నాదే, దాని మీద సెటప్ చేసే చాయిస్ నాదే, అంతా నాదే. కాబట్టి IaaS ప్లాట్ఫామ్లో మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. నాకు అంత ఓవర్ హెడ్ వద్దు, నేను అంత మేనేజ్ చేసుకోలేను, నాకు టైం లేదు, నాకు VM లోపలికి లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్ అంతా నాకు అక్కర్లేదు అన్నప్పుడు వి గో ఫర్ వెబ్ యాప్. ఇందులో ఏంటంటే ఏదైతే ఎన్విరాన్మెంట్ మీద ఇది రన్ అవుతుందో ఆ ఎన్విరాన్మెంట్కి మనకి యాక్సెస్ ఉండదు. మనం జస్ట్ పైన ఉండే లేయర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అప్లికేషన్ లెవెల్లో ఉండే కాన్ఫిగరేషను, రన్ టైమ్ స్టాక్, అండ్ ఏ ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వాలి, విండోస్ మీద, లినక్స్ మీద, ఈ చాయిసెస్ మాత్రమే మనం తీసుకుంటాం వెబ్ యాప్కి. సో ఇక్కడ ఈ వెబ్ యాప్కి పేరు పెట్టినప్పుడు మనం డిప్లాయ్ చేసేది ఏంటి వెబ్ యాప్ మీద అంటే కోడ్ డిప్లాయ్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఏ టైప్ ఆఫ్ కోడ్ డిప్లాయ్ చేస్తున్నాం అంటే ప్రాబబ్లీ ఇట్ మైట్ బి జావా కోడ్ ఆర్ లేకపోతే ఒక .NET కోడ్ని డిప్లాయ్ చేస్తున్నాం అనుకుంటే, జనరలీ .NET అనే ఫ్రేమ్వర్క్ని ప్రిఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్లాట్ఫామ్ అనేది విండోస్ బేస్డ్ ప్లాట్ఫామే ఉంటుంది. విండోస్ VM లోపల కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఉంటాయి. దెన్ జావా ప్లాట్ఫామ్ తీసుకుంటే జావాకి లినక్స్, విండోస్ సపోర్ట్ ఉంటుంది. అవసరమైతే అపాచీ టామ్ క్యాట్ని అంటే HTTPD వెబ్ సర్వర్ని లేకపోతే జేబర్స్ని, ఇట్లాంటి వాటన్నిటిని సెలెక్ట్ చేసుకునే చాయిసెస్ ఉంటాయి. వెబ్ యాప్ అనేది
వెబ్ సర్వరు దానిపైన ఉండే అప్లికేషన్ వరకే మన కంట్రోల్. దాని కింద ఉండే ఆపరేటింగ్ సిస్టము, ఆ విఎంలో చేయాల్సిన ప్యాచింగ్ లేకపోతే కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా అజూర్ వాళ్ళు చూసుకుంటారు. అదే విఎం అయితే విఎం రెస్పాన్సిబిలిటీ మందే. విఎంలో ఉండే ఓఎస్ మందే, విఎం ప్యాచింగ్ మందే, విఎం కాన్ఫిగరేషన్ మందే, ఎవ్రీథింగ్ మందే. సో వెబ్ యాప్ ఎప్పుడు అవసరం అవుతుందంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ మనకు అవసరం లేదు, తక్కువగా ఉండాలి, మనం ఓన్లీ యాప్ మీద ఫోకస్ చేయాలి, ప్లాట్ఫామ్తో మనకు సంబంధం లేదన్నప్పుడు వెబ్ యాప్ని తీసుకుంటాం. సో ఇలా వెబ్ యాప్ని డిప్లాయ్ చేసేటప్పుడు అండర్లైన్ ప్లాట్ఫామ్ ఏంటి, విండోస్ మెషినా లేకపోతే లినక్స్ మెషినా, అండ్ ఏ రీజియన్లో దాన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు మీరు వెబ్ యాప్ని, దీన్ని సపోర్ట్ చేస్తున్న కింద ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ విఎం ఏదైతే మనకు కనపడని విఎం ఏదైతే ఉందో ఆ విఎంకి ఎంత ర్యామ్ ఎంత సిపియు ఇవ్వాలనుకుంటున్నారు, దాన్ని యాప్ సర్వీస్ ప్లాన్ అంటారనమాట. అంటే ఒక యాప్ క్రియేట్ చేయాలి, ఒక వెబ్ యాప్ క్రియేట్ చేయాలి అజూర్లో అంటే మనకు కావాల్సినవి ఏంటి, రీసోర్స్ గ్రూప్ కావాలి, సబ్స్క్రిప్షన్ కావాలి, వెబ్ యాప్కి ఒక పేరు కావాలి, ఏ ప్లాట్ఫామ్ మీద మనం డిప్లాయ్ చేస్తున్నామో ఆ ప్లాట్ఫామ్కి ఎంత రీసోర్సెస్ ఉండాలి, ఇవి మనం తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్. నా దీన్నే మనం టెరాఫామ్ తోటి క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు టెరాఫామ్కి వెళ్ళి ఎతికితే ఇక్కడ యాప్ సర్వీస్ అని వెతకాలి. ఎందుకంటే అజూర్లో దాన్ని యాప్ సర్వీసే అంటాడు, యాప్ సర్వీస్ అంటాడు. సో యాప్ సర్వీస్ అని వెతికినప్పుడు ఇదిగో యాప్ సర్వీస్ కోడ్ వచ్చింది, రీసోర్స్ బ్లాక్ వచ్చింది. ఇక్కడ వెతికినప్పుడు మనం తీసుకునే చాయిస్ని బట్టి లినక్స్ వెబ్ యాపా, విండోస్ వెబ్ యాపా, సేమ్ విఎమ్స్కి ఎలా అయితే కామన్ రీసోర్స్ని డెప్రికేట్ చేసేసి అజూర్ ఆర్ఎం వర్చువల్ అండర్ స్కోర్ మెషిన్ తీసేసి అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ లినక్స్ అండర్ స్కోర్ వర్చువల్ మెషిన్, అజూర్ అండర్ స్కోర్ విండోస్ అండర్ స్కోర్ వర్చువల్ మెషిన్ అని ఎలా అయితే తీసుకొచ్చారో వెబ్ యాప్స్కి కూడా అలాగే తీసుకొచ్చారు. కామన్ రిసోర్స్ని డెప్రికేట్ చేసి కొత్త రిసోర్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు లినక్స్ వెబ్ యాప్ అయితే లినక్స్ వెబ్ యాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రీసోర్స్ డాక్యుమెంటేషన్ వస్తుంది. సింపుల్గా ఇదే డాక్యుమెంట్. దీనికి మనం టెరాఫామ్తో ఒక వెబ్ యాప్ని పోర్టల్ నుంచి కాకుండా టెరాఫామ్తో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యాప్ సర్వీస్ ప్లాన్, రీసోర్సెస్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెబ్ యాప్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ 3 బ్లాక్స్ని మనం కాపీ చేసి మన కోడ్లోకి తీసుకొస్తే, అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ హియర్ ఇస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ సింపుల్ వెబ్ యాప్. ఆ తర్వాత ప్రొవైడర్ కూడా కావాలి మనకి. సో ప్రొవైడర్ ఫైల్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను ఈ ఫోల్డర్లో. ఇప్పుడు ఇంతకుముందు దాకా ఎలా అయితే ఫాలో చేస్తున్నామో అలాగే అన్నీ కూడా హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నేను కోడ్లో ఏ వాల్యూని హార్డ్ కోడ్ చేయాలనుకోవట్లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి డైనమిక్, వేరియబుల్స్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా కోడ్ బ్లాక్ ఒక పేరు పెడదాం, మై ఆర్జీ అని చెప్పి. అండ్ దీని వాల్యూ తీసేస్తున్నాను ఇక్కడ, అలాగే దీని వాల్యూ కూడా తీసేస్తున్నాను ఇక్కడ. వాట్ ఎవర్ ద హార్డ్ కోడెడ్ వాల్యూస్ అవన్నీ తీసేస్తున్నాను. యాప్ సర్వీస్ ప్లాన్కి ASP1 అని పెడుతున్నాను అండ్ ఈ వాల్యూ తీసేస్తున్నాను. ఇక్కడ ఈ 2 వాల్యూస్ కూడా తీసేస్తున్నాను. తర్వాత దీనికి వచ్చేసరికి యాప్1 అని పెడుతున్నాను, దీనికి వాల్యూ తీసేస్తున్నాను. ఫస్ట్ మనం ఉన్నటువంటి కోడ్ని ఫిక్స్ చేద్దాం, తర్వాత వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ కోడ్ బ్లాక్ రిఫరెన్సెస్ కదా, అన్ని చోట్ల ఎగ్జాంపుల్ దగ్గర మై ఆర్జీ పెట్టుకోవాలి, బికాస్ దట్ ఈస్ ద కోడ్ బ్లాక్ నేమ్ మై ఆర్జీ. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ రీసోర్స్ గ్రూప్ నేమ్ దగ్గర మై ఆర్జీ, యాప్ సర్వీస్ ప్లాన్ ఆర్ రీసోర్స్ గ్రూప్ లొకేషన్ లేకపోతే యాప్ సర్వీస్ ప్లాన్ లొకేషన్ చెప్పాల్సి వస్తే ASP.1 లొకేషన్. ఇక్కడ యాప్ సర్వీస్ ప్లాన్ ఐడి ASP.1 ఐడి పైన చెప్పింది. ఇక్కడ వరకు మొత్తం డిపెండెన్సీస్ అన్ని కరెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. వేరియబుల్స్ డిఫైన్ చేయాలంటే ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలి, variables.tf అని చెప్పి. సో variables.tf చేసినప్పుడు ఇందులో ఏం డిఫైన్ చేస్తామంటే వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం, ఒక్క నిమిషం.
వేరియబుల్ డిఫైన్ చేయాలంటే వేరియబుల్ కీవర్డ్ వాడతాం. వాడి వేరియబుల్కి ఒక పేరు RG_name. తర్వాత యాప్ సర్వీస్ ప్లాన్కి ఒక వేరియబుల్ కావాలి, వేరియబుల్ ASP_name. ఆ తర్వాత యాప్కి ఒక పేరు కావాలి, app_name. రీసోర్స్ గ్రూప్కి రీసోర్స్ గ్రూప్ పేరు ఒకటే కాదు, రీసోర్స్ గ్రూప్ లొకేషన్ కూడా కావాలి, ఎందుకంటే ఇక్కడ 2 వాల్యూస్ పాస్ చేయాలి మనం. అలాగే యాప్ సర్వీస్ ప్లాన్కి యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్ పెట్టాలి, ఓఎస్ టైప్ చెప్పాలి, SKU కూడా చెప్పాలి. అంటే వీటికి రెండింటికి 2 వేరియబుల్స్, దీనికి ఒక వేరియబుల్, పైన రెండింటికి 2 వేరియబుల్స్, ఇక్కడికి 5 అయినాయి. ఇది ఒకటి 6 వేరియబుల్స్ డిఫైన్ చేయాలి ఇక్కడ మనం. సో రీసోర్స్ గ్రూప్ కోసం అయితే RG_name, RG_location చెప్పేసాం, ASPకి ASP_name అని చెప్పేసాం, యాప్కి app_name చెప్పేసాం. ఇంకా 2 ఉన్నాయి, ఓఎస్ టైపు, SKU నేమ్. సో వాటికి కూడా మనకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. సో రీసోర్స్ గ్రూప్ లొకేషన్కి వేరియబుల్ అని చెప్పి RG_location అంటున్నాను. ఆ తర్వాత వేరియబుల్ అని చెప్పి OS_type, ఇంకోటి ఏముంది, SKU నేమ్, వేరియబుల్ SKU_name అంటున్నాను. ఇలా వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. ఇంతేనా వేరియబుల్ డెఫినేషన్? కాదు. ఈ బ్లాక్ మధ్యలో ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో చెప్పాలి. అంటే ఇది స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ని తీసుకుంటుందా, లేకపోతే నెంబర్ని తీసుకుంటుందా, లేకపోతే బులియన్ వాల్యూ తీసుకుంటుందా, డెసిమల్ తీసుకుంటుందా అనేది చెప్పాలి. జనరల్గా రీసోర్స్ గ్రూప్ నేము, రీసోర్స్ గ్రూప్ లొకేషన్ అంటే అవన్నీ స్ట్రింగ్సే, ఎందుకంటే కొటేషన్ మార్క్స్తో సరౌండ్ చేసి ఒక పదం చెప్తున్నాం ఇక్కడ, నెక్స్ట్ స్టాప్స్ అనో ఏదో ఒకటి, కాబట్టి ఇది స్ట్రింగ్ అవుతుంది. అడ్రస్ స్పేస్ చెప్పినప్పుడు ఆ పర్టికులర్ అడ్రస్ స్పేస్ అనేది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటాడు దీన్ని, ఎందుకంటే ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న స్ట్రింగ్ కాబట్టి దీన్ని లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటాడు. అలా మనకి ఇచ్చేటటువంటి ఇన్పుట్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటారనమాట, దాన్ని టైప్ ఆఫ్ డేటా అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్లో మనం చెప్పాల్సింది ఏంటంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు, అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని చెప్పాలి. అన్ని స్ట్రింగ్సే ఇక్కడ, దేనికి కూడా వేరే వాల్యూస్ లేవు, ఎందుకంటే లొకేషన్ స్ట్రింగే ఈస్టీఎస్, ఏఎస్పీ నేమ్ మనం పెట్టుకునేది స్ట్రింగే, నెక్స్ట్ స్టాప్స్ ఏఎస్పీ అని అది పెడతాం, ఓఎస్ టైప్ విండోస్ లినక్స్ అది కూడా స్ట్రింగే, SKU నేమ్ అంటే ప్లాన్ P1 V2 అని ఏదో పెడతాం, అది స్ట్రింగే. తర్వాత యాప్ నేమ్ నెక్స్ట్ స్టాప్స్ WAT23 అని ఏదో పెడతాం, అది స్ట్రింగే. ప్రస్తుతానికి ఇలా చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్న తర్వాత వేరే ఎగ్జాంపుల్ కూడా, అంటే వీనెట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే దాంట్లో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది చెప్తాను. సో ప్రస్తుతానికి ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం వేరియబుల్స్ని. లెట్ మీ టేక్ ది రైట్ వే, కాపీ అండ్ దెన్ పేస్ట్ పేస్ట్ పేస్ట్. ఇలా చెప్పిన తర్వాత అవసరమైతే ఇక్కడ డిస్క్రిప్షన్ చెప్పొచ్చు, ఈ వేరియబుల్ ఎందుకోసం డిఫైన్ చేసాం మనం అని. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇది, ఈ వేరియబుల్ పర్పస్. అలాగే దీనికి కూడా చెప్పొచ్చు డిస్క్రిప్షన్ అని చెప్పి, రీసోర్స్ గ్రూప్ లొకేషన్ అని చెప్పి, ఇట్లా. లేదు అవసరమైతే ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటంటే డిఫాల్ట్ అని ఉంటుంది. డిఫాల్ట్ అంటే మనం ఏ వాల్యూ పాస్ చేయకపోతే ఇక్కడ ఇచ్చిన వాల్యూని తీసుకోమని చెప్పడం. సపోజ్ నేను నెక్స్ట్ స్టాప్స్ RG23 అంటున్నా, ఇది డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ అంటే ఒక వేరియబుల్ మనం డిఫైన్ చేస్తే ఈ మూడే చెప్పాలి, టైప్ ఆఫ్ ది డేటా, డిస్క్రిప్షన్ ఆప్షనల్, చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, డిఫాల్ట్ కూడా చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, బట్ టైప్ మాత్రం చెప్పాలి 100%. టైప్ మ్యాండేటరీ అనమాట, టైప్ చెప్పకపోతే ఆ వేరియబుల్ డిఫైన్ అవ్వదు. డిస్క్రిప్షన్ అనేది మన కంఫర్ట్ కోసం మనం అర్థం చేసుకోవడానికి రాస్తాం, డిఫాల్ట్ వాల్యూ అనేది ఏ వాల్యూ ఇవ్వనప్పుడు ఏం తీసుకోవాలో చెప్పడానికి రాస్తాం. దీనికైతే డిఫాల్ట్ వాల్యూ చెప్పాను, అసలు యాక్చువల్గా వాల్యూస్ ఎలా పాస్ చేస్తారు ఈ పర్టికులర్ అప్రోచ్లో, ఇవన్నీ వేరియబుల్ డెఫినేషన్సే, వీటికి వాల్యూస్ ఎలా ఇస్తాం అంటే ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేస్తారు ఇక్కడ, terraform.tf_vars అని చెప్పి. అక్కడ డిఫైన్ చేసిన ప్రతి వేరియబుల్కి ఇక్కడ వాల్యూ చెప్తారు, RG_location ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్ US, అది వేరియబుల్ నేమ్, దాని వాల్యూ ఇది.
తర్వాత ఏఎస్పి నేమ్ అంటే నెక్స్ట్ ఆప్స్ ఏఎస్పి T23. ఇది ఏఎస్పి నేమ్, యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్. యాప్ నేమ్ నెక్స్ట్ ఆప్స్ వెబ్ యాప్ T23. ఇది వెబ్ యాప్ నేమ్. తర్వాత ఓఎస్ టైప్ లినక్స్ అయితే లినక్స్, విండోస్ అయితే విండోస్. ఎస్కేయు నేము ప్లాన్ T1 V2. మనకున్న వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 వేరియబుల్స్ ఉన్నాయి. ఆర్జీ నేమ్, ఆర్జీ లొకేషన్, ఏఎస్పి, యాప్ నేమ్, ఓఎస్ టైప్, ఎస్కేయు. కానీ నేను 5టికే వాల్యూస్ ఇచ్చా, ఇంకో దానికి ఇవ్వాల, ఆర్జీ నేమ్కి ఇవ్వాల. ఇలాంటి సందర్భంలో ఇలా మనం వాల్యూ డిఫైన్ చేయకపోతే అప్పుడు డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది అది. ఒకవేళ మనం వాల్యూని ఇక్కడ చెప్తే ఆర్జీ నేమ్ అని, డిఫాల్ట్ వాల్యూని ఇగ్నోర్ చేసి ఇక్కడ చెప్పిన వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ ఆప్స్ ఆర్జీ T23 అని ఇలా ఉంటుందన్నమాట. సో వేరియబుల్స్ని ఇలా చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ వేరియబుల్స్ని మన main.tfలో వాడుకోవాలి. ఎక్కడ? మన main.tf ఇది వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలంటే var డాట్ అని చెప్పి అక్కడ ఉన్న ఆర్జీ నేమ్ని ఇక్కడ రిఫరెన్స్ చేస్తాం. var డాట్ అని చెప్పి అక్కడ ఉన్న ఆర్జీ లొకేషన్ని ఇక్కడ రిఫరెన్స్ చేస్తాం. తర్వాత var డాట్ ఏఎస్పి నేమ్ అని ఏఎస్పి నేము, var డాట్ ఓఎస్ టైప్ అని ఓఎస్ టైప్, var డాట్ ఎస్కేయు నేమ్ అని ఎస్కేయు నేము, var డాట్ యాప్ నేమ్ అని యాప్ నేమ్. ఇప్పుడు ఎక్కడ మనం హార్డ్ కోడ్ చేయలేదు వాల్యూస్ని, అంతా కూడా డైనమిక్గా ఉంది. ఇన్ దిస్ కేస్ రేపొద్దున్న ఇలాంటి అప్లికేషన్ ఇంకోటి డిప్లాయ్ చేయాలంటే సింపుల్గా ఈ టెరాఫార్మ్ వేర్ ఫైల్ని ఇంకో కాపీ చేసుకుని అదే ఫోల్డర్లో దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ మార్చి రీడిప్లాయ్ చేయొచ్చు. అప్పుడు వేరేది క్రియేట్ అయ్యాయి అంటే వేరే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని చేయటం బెటర్, ఎందుకంటే స్టేట్ ఫైల్ ఉంటుంది కాబట్టి. వేరే ఫోల్డర్లో ఈ మొత్తం కోడ్ అంతా పెట్టుకుని ఈ వాల్యూస్ ఒకటి మారిస్తే చాలు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఇచ్చిన ఈ ఫైల్ని సింపుల్గా అరే బాబు ఇక్కడ ఉన్న వాల్యూస్ తీసేసి నీకు నచ్చినవి పెట్టుకుని టెరాఫార్మ్ అప్లై కమాండ్ రన్ చేయంటే రన్ చేసుకుంటాడు, ఎందుకంటే ఇది ఎవరు చూసినా అర్థం అవుద్ది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక నాన్ టెక్నికల్ టీమ్కి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరే బిల్డ్ చేసుకోండి, టెరాఫార్మ్ కోడ్ మేము ఇస్తాము, కానీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే main.tfని ముట్టుకోవద్దు, దాంట్లో ఏ మాడిఫికేషన్స్ చేయొద్దు, వేరియబుల్ స్టాప్ టీఎఫ్ ఏ మాడిఫికేషన్స్ చేయొద్దు, ప్రొవైడర్ కూడా ఏం మార్చొద్దు, ఓన్లీ terraform.tf-లోనే మీకు నచ్చిన వాల్యూస్ పెట్టుకొని డిప్లాయ్ చేసుకోండి అంతే, ఇంకేమీ మార్చొద్దు. అంటే ఇప్పుడు మన కోడ్ ఏమైపోయింది? టెంప్లెట్ అయిపోయింది ఇది. ఈ టెంప్లెట్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలితే అప్పుడు. ఇక్కడ ఈ విధంగా హార్డ్ కోడెడ్ వాల్యూస్ని తీసేసి డైనమిక్గా మార్చడానికి మనకి ఈ అప్రోచ్ ఉపయోగపడుతుంది. టెరాఫార్మ్ డాట్ వేరియబుల్స్ డాట్ టీఎఫ్, టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వారస్ రెండు పనికి వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం డిప్లాయ్ చేసామంటే కంఫర్టబుల్గా యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందు వరకు ఎలా డిప్లాయ్ అవుతున్నాయో రీసోర్సెస్ అలాగే డిప్లాయ్ అవుతాయి. దెర్ ఈజ్ నో బిగ్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ అక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిప్లాయ్ అవుతాయి. లెట్ us go ahead and do that. టెరాఫార్మ్ ఇనిట్ అని తర్వాత ప్లాన్ కానీ అప్లై కానీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నిటిని పిక్ చేసుకుని వేరియబుల్ ఫైల్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ని టీఎఫ్ఆర్స్లో చెప్పిన వాల్యూస్ని వాడుకుంటూ టెరాఫార్మ్ అప్లై చేసేస్తుంది కోడ్ని. టెరాఫార్మ్ ప్లాన్ అంటే అర్థమైపోతుందిగా మనకి ఏం జరగబోతుంది అనేది. అంటే వాల్యూస్ కరెక్ట్గా కనబడుతున్నాయి, మనం రాసిన వేరియబుల్స్ కానీ వాటికి ఇచ్చిన వాల్యూస్ కానీ కరెక్ట్గా అవుట్పుట్లో కనబడుతున్నాయి అంటే పర్ఫెక్ట్గా రాసినట్టు కోడ్ని. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మన వాళ్ళు అజయ్ అనుకుంటా అడిగారు. సో కోడ్ బ్లాక్ మ్యాపింగ్ వాడకుండా డిపెండెన్సీస్ని ఇక్కడ మనం var డాట్ ఆర్జీ నేమ్ వాడచ్చా, లేదంటే var డాట్ ఆర్జీ లొకేషన్ వాడచ్చా? ఇలా వాడినా కూడా ఇక్కడ ఉన్న వాల్యూస్ని హార్డ్ కోడ్ చేసినట్టే, డిపెండెన్సీ మ్యాపింగ్ తెలియదు టెరాఫార్మ్కి. సో అక్కడ var డాట్ ఆర్జీ నేమ్ వాడాం కాబట్టి ఇక్కడ var డాట్ ఆర్జీ నేమ్ వాడతానంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే ప్రీవియస్లీ మనం ఫేస్ చేసిన ప్యారలల్ డిప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చేస్తుంది. అందుకని కోడ్ బ్లాక్ మ్యాపింగ్ ఎక్కడ కూడా వదలకూడదు, అది ఉంటేనే డిపెండెన్సీస్ అర్థమవుతాయి దానికి, అప్పుడే సీక్వెన్షియల్ డిప్లాయ్మెంట్ జరుగుద్ది.
ఏది ముందు క్రియేట్ చేసుకోవాలి, ఏది తర్వాత క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత ఏది క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది టెరాఫామ్కి. అలా కాకుండా ఇక్కడ కూడా డాటెడ్ నోటేషన్ వాడుతున్నాం కదా, వేర్ డాట్ ఆర్జినేమ్, వేర్ డాట్ లొకేషన్ అని. ఇక్కడ కూడా అదే వాడుకోవచ్చు కదా అని చెప్పి మనం ట్రై చేస్తే అది ప్యారలల్ డిప్లాయ్మెంట్కి లీడ్ అవుతుంది. అలా జరిగితే ఇది క్రియేట్ అవ్వకుండా ఇది క్రియేట్ అవ్వటం కుదరదు కాబట్టి ఫెయిల్ అయిపోద్ది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం కోడ్ మొత్తాన్ని వేర్ డాట్ అని అప్డేట్ చేసాం, కానీ ఇక్కడ అన్నీ కూడా యాక్చువల్ వాల్యూస్ తీసుకుంది. రీసోర్స్ గ్రూప్ నేమ్ అయితేనేమి, వెబ్ యాప్ నేమ్ అయితేనేమి, లొకేషన్ అయితేనేమి, ప్లాన్ అయితేనేమి, ఆర్ ఓఎస్ అయితేనేమి, అన్నిటికీ మనం వేరియబుల్ ద్వారా పాస్ చేసిన వాల్యూస్ని పిక్ చేసుకుంది. ఇక్కడ అప్లై అన్నామంటే యాజ్ ఇట్ ఈస్గా మనం అడిగినటువంటి డీటెయిల్స్ తోటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి. సో వేరియబుల్స్ అనేవి కోడ్ని మెయిన్ డాట్ టీఎఫ్ని టెంప్లటైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, డైనమిక్గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మోర్ డైనమిక్గా. హార్డ్ కోడెడ్ వాల్యూస్ అనేవి అన్ని సందర్భాల్లోనూ పనికిరావు, ఎందుకంటే ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవాలంటే మెయిన్ డాట్ టీఎఫ్లో హార్డ్ కోడ్ చేసి ఆ కోడ్ని ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఏం మార్చాలనేది. అదే ఇలా వేరియబుల్స్ పెట్టేసి టీఎఫ్ఎస్ ఫైల్ ఒకటి డిఫైన్ చేసి అందులో వాల్యూస్ పాస్ చేస్తే అది సింపుల్ ఫైల్, అది ఎవరు చూసినా అర్థం చేసుకోగలుగుతారు. జస్ట్ కీ వాల్యూ పేర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి ఇది జరుగుతుంది. ఒకవేళ మనం వీనెట్ లాంటి కోడ్ రాస్తే వేరియబుల్స్కి, అప్పుడు ఏం చేయాలి మనం అంటే వాటిల్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది. సపోజ్ ఇదే దీంట్లో మనం కంటిన్యూ చేసి వీనెట్ కూడా క్రియేట్ చేయాలి అనే కోడ్ రాసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం, అక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుంది, ఇట్స్ ఓకే, ఎందుకంటే అది ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి ఇట్స్ ఫైన్. ఇది ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందంటే నాకు నా సబ్స్క్రిప్షన్లో నా అజూర్ అకౌంట్లో వెబ్ యాప్కి కోటా లేదు, అది ఈస్టిఎస్ రీజియన్లో, అందుకని ఫెయిల్ అయింది తప్ప అదర్వైజ్ ఇట్ విల్ బి ప్రొసీడెడ్ అనమాట. దిస్ రీజియన్, నేను ఈస్టిఎస్ వాడిన రీజియన్ని, ఆ రీజియన్లో నాకు కోటా లేదు అంటుంది, నా సబ్స్క్రిప్షన్కి లేదంటుంది. దిస్ రీజియన్ హ్యాస్ కోటా ఆఫ్ 0 ఇన్స్టాన్సెస్ ఫర్ యూర్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ వెస్ట్ యూఎస్ పెట్టేస్తే ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోద్ది ఇష్యూ అది. సో అది క్రియేట్ చేసుకుంటుంది, ఈ లొకేషన్ ఇది తీసేసి వెస్ట్ యూఎస్ పెట్టాలి, సో ఆటోమేటిక్గా ఫిగర్ అవుట్ అయిపోద్ది. లెట్ మీ డూ దాట్ అండ్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ దీన్ని అపెండ్ చేస్తాను కోడ్ని, అప్లై. అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది, అక్కడ రీసోర్సెస్ క్రియేట్ అయిపోతాయి మనకి. తర్వాత ఒక వీనెట్ లాంటి రీసోర్స్ని యాడ్ చేస్తే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం పాస్ చేస్తున్నాం, అన్ని స్ట్రింగ్సే కాకుండా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కూడా పాస్ చేస్తున్నాం మనం. కొన్ని చోట్ల ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అప్పుడు బులియన్ అని చెప్పాలి. సో ఇఫ్ ఐ అపెండ్ దిస్ కోడ్ బై యాడింగ్ ఏ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ వర్చువల్ నెట్వర్క్ కోడ్ని యాడ్ చేస్తే, అంటే ఆ ఎగ్జాంపుల్లో మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను నేను. రీసోర్స్ గ్రూప్ కోడ్ బ్లాక్ నేమ్ ఆఫ్ ది వీనెట్ ఫస్ట్ది, తర్వాత రీసోర్స్ గ్రూప్ నేమ్, రీసోర్స్ అండర్ స్కోర్ గ్రూప్ నేమ్, పైన ఉన్న కోడ్ బ్లాక్ నేమ్ తోటి మ్యాప్ చేయొచ్చు, అజూర్ ఆర్ఎం మై ఆర్జీ డాట్ నేమ్. తర్వాత లొకేషను పైన ఉన్నటువంటి కోడ్ బ్లాక్ తోటి మ్యాప్ చేయొచ్చు, రీసోర్స్ గ్రూప్ లొకేషన్ తోటి అజూర్ ఆర్ఎం మై ఆర్జీ అని చెప్పి లొకేషన్ అంటాను. అడ్రస్ ప్రిఫిక్స్, అడ్రస్ స్పేస్, ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇది. మరి ఇక్కడ ఎలా పాస్ చేస్తాం, ఇక్కడ జనరల్గా అయితే ఎలా పాస్ చేస్తున్నాం మనం, 10.10.10.10. సంథింగ్ అని చెప్పేస్తున్నాం, ఇది కూడా హార్డ్ కోడెడ్ వాల్యూనే. కానీ ఇదే కదా మనం అవాయిడ్ చేయాలనుకుంటుంది, ఇలా హార్డ్ కోడ్ చేయకూడదనే కదా చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే 2 వేరియబుల్స్ కావాలి మనకి ఇప్పుడు మన వీనెట్ కోసం. ఒక వేరియబుల్ వచ్చి పేరు చెప్తుంది వీనెట్కి, ఇంకొక వేరియబుల్ వచ్చి అడ్రస్ స్పేస్ చెప్తుంది. సో ఎలా డిఫైన్ చేస్తాం అంటే, వేరియబుల్ అని చెప్పి వీనెట్ అండర్ స్కోర్ నేమ్, టైప్ ఆఫ్ ది డేటా ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగే, దానికి అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సెకండ్ది వచ్చేసరికి వేరియబుల్ అని చెప్పి వీనెట్ అండర్ స్కోర్ అడ్రస్ అండర్ స్కోర్ స్పేస్, వేరియబుల్ పేరు. కానీ ఇక్కడ టైప్ ఆఫ్ డేటా ఏమంటానంటే నేను స్ట్రింగ్ అనకుండా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటాను అనమాట, బికాస్ దట్ ఈస్ లిస్ట్ స్ట్రింగ్ అది.
ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ వాల్యూస్ డిఫైన్ చేసేటప్పుడు వీనెట్ నేమ్ అన్నానంటే దానికి వాల్యూ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ లాగా పాపులేట్ చేసేసింది. ఎందుకంటే టైప్ ఆఫ్ డేటా స్ట్రింగ్ చెప్పాం కాబట్టి అదొక ఎగ్జాంపుల్ని పాపులేట్ చేసేసింది, దట్ ఈస్ స్ట్రింగ్. ఇక్కడ వీనెట్ నేమ్ అన్నప్పుడు నెక్స్ట్ స్టాప్స్ వీనెట్ T23 అని చెప్పొచ్చు. అండ్ తర్వాత అడ్రస్ స్పేస్ ఆర్ వీనెట్ అడ్రస్ స్పేస్ అని చెప్పి ట్యాబ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్క్వేర్ బ్రాకెట్స్ దాని మధ్యలో ఒక వాల్యూ ఇవ్వడానికి ఇచ్చేసింది నాకు పాపులేట్ చేసి, బికాస్ ఇక్కడ టైప్ ఆఫ్ స్ట్రింగ్ చెప్పాను కాబట్టి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ చెప్పాను కాబట్టి. సో ఇక్కడ వాల్యూ యాజ్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టే పాస్ చేస్తాం, 10.10.0.0/16 అని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చి ఆ వేరియబుల్ని వాడుకుంటాం, var.vnet నేమ్ అండ్ var.address ప్రిఫిక్స్, బికాస్ అది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది వ్యాలిడ్ అనమాట. ఇలా మనం వేరియబుల్స్ తోటి డైనమిక్గా మార్చవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని చోట్ల ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ కోడ్ అయితే డిప్లాయ్మెంట్ జరిగి ఉండొచ్చు, చూద్దాం. పోలింగ్ ఆఫ్టర్ క్రియేటర్ అప్డేట్, ఎగ్జిక్యూటివ్ రిక్వెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ 40. ఓకే, రీసోర్స్ గ్రూప్ లేదు అంటుంది, రీసోర్స్ గ్రూప్ లేదు, వాజ్ నాట్ ఫౌండ్, మేబీ డిపెండెన్సీస్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు మనం, దాని గురించి ఫెయిల్ అయింది. ఇది యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. సో లెట్ మీ సీ దిస్ Azure RM underscore myRG.name. Let me validate this once. Azure RM. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనే దాన్ని తీసేసి నేను రాశాను కదా మైఆర్జీ అని, ప్రాబబ్లీ దాన్ని సరిగ్గా పికప్ చేసుకోవట్లే, అందుకని డాటెడ్ నోటేషన్ని మనమే సెలెక్ట్ చేస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అని ఉంది ఇక్కడ, అది తీసేసి మైఆర్జీ పెట్టాను. సో దాన్ని అది సరిగ్గా రీడ్ చేయట్లేదు, సో అందుకని మళ్ళీ మారుస్తున్నాను. .myRG.name అండ్ దెన్ ASP. ఇది కరెక్ట్గానే ఉండొచ్చు ఎందుకంటే ఇది ఇలాగే పిక్ చేశాను, ASP.location అండ్ దెన్ .ASP.ID. ఇప్పుడు అప్లై అన్నామంటే అడిషనల్గా మనకి వీనెట్ కూడా క్రియేట్ అవుద్ది, బికాస్ ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేసాం కాబట్టి. బట్ అది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ తోటి క్రియేట్ అవుద్ది. ఇది అప్లై చేయకుండా ఇంకోటి కూడా యాడ్ చేద్దాం, ఏదైనా బులియన్ వాల్యూ ఏదైనా ఉంటే తీసుకుని ట్రూ ఆర్ ఫాల్స్ దాన్ని కూడా అప్లై చేద్దాం. ఎందుకంటే అవుట్పుట్లో మనకి మనం ఇచ్చినవి కాకుండా చాలా కనపడుతున్నాయి, అందులో ఉన్న యాట్రిబ్యూట్ని దేన్నైనా మార్చవచ్చు మనం. సపోజ్ ఇక్కడ ఇదిగో ఇక్కడ యాప్ సర్వీస్ ప్లాన్కి ఇది ఫాల్స్ ఉంది, సంథింగ్ పర్సైట్ స్కేలింగ్ ఎనేబుల్డ్, ప్రీమియం ప్లాన్ ఆటో స్కేల్ ఎనేబుల్డ్, ఇవి ఫాల్స్ ఉన్నాయి, ఇవి బులియన్ వాల్యూస్. ఇది అంటే యాప్ సర్వీస్ ప్లాన్లో వీటిని మార్చాలంటే మార్చుకోవచ్చు మనం. అలాగే వెబ్ యాప్ కూడా చాలా ఉన్నాయి ట్రూ ఆర్ ఫాల్సెస్. ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది, ఆ తర్వాత క్లయింట్ ఎఫినిటీ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది, ఏవో చాలా ట్రూ ఆర్ ఫాల్స్. పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్డ్ ట్రూ అని ఉంది, ఇది మారుద్దాం. ఇది మార్చాలంటే ఏం చేయాలి, ఈ యాట్రిబ్యూట్ని కోడ్లో డిఫైన్ చేయాలి మనం. ఎక్కడ, వెబ్ యాప్ కోడ్లో, అజూర్ RM లినక్స్ వెబ్ యాప్ కోడ్లో. సో మనం చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ తీసేసుకుంటుంది, అది చెప్తే ఇక్కడ అక్కడ బై డిఫాల్ట్గా అది ట్రూ తీసుకుంటుంది, పబ్లిక్ నెట్వర్క్ యాక్సెస్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని, అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఫాల్స్. ఇక్కడ ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వగలుగుతాం, దీన్ని బులియన్ అంటారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా దీన్ని బులియన్ అంటారు, ట్రూ ఆర్ ఫాల్స్. సో వేరియబుల్ డిఫైన్ చేసి వేరియబుల్ ద్వారా ఇవ్వాలంటే వేరియబుల్ అని చెప్పి పబ్లిక్ ఆర్ వెబ్ యాప్ పబ్లిక్ యాక్సెస్, టైప్ వచ్చేసరికి నాట్ స్ట్రింగ్ ఆర్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్, బులియన్ అవుతుంది ఇది టైప్. సో దీనికి వాల్యూ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ వెబ్ యాప్ పబ్లిక్ యాక్సెస్ అన్నప్పుడు బై డిఫాల్ట్గా ఫాల్స్ తీసుకుంది, లేకపోతే ట్రూ తీసుకుంటుంది, అంటే అది పాపులేట్ చేసేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఆల్రెడీ అది డిఫాల్ట్గా ట్రూ ఇస్తుంది, మనం కాన్ఫిగర్ చేయట్లేదు కాబట్టి, ఎక్స్ప్లిసిట్గా మనం ఫాల్స్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ వాల్యూ ఫాల్స్ కింద డిఫైన్ చేసేసి దాన్ని తీసుకొచ్చి కోడ్లో వాడుకుంటాం, var.web app పబ్లిక్ యాక్సెస్ అని చెప్పి. అంటే మనం ఏ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం దాని టైప్ ఆఫ్ డేటాని బట్టి ఆ పర్టికులర్ వాల్యూ అనేది పాస్ అవుతుంది, దట్స్ ద పాయింట్. నౌ ఇఫ్ వి అప్లై, ఇంతకుముందు ట్రూ చూపించింది కదా, ఎక్కడ పబ్లిక్ యాక్సెస్ వెబ్ యాప్ కాన్ఫిగరేషన్లో పబ్లిక్ నెట్వర్క్ యాక్సెస్ దగ్గర ట్రూ చూపించింది.
ఇప్పుడు అప్లై అన్నాం అనుకోండి, మనం ఎక్స్ప్లిసిట్గా ఆ అట్రిబ్యూట్ని మనం డిఫైన్ చేసి ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఫాల్స్ చూపించాలి అవుట్పుట్లో. సో ఇలా మనకి వేరియబుల్స్ అనేవి పనిచేస్తాయి బేసిక్గా. వేరియబుల్స్ తోటి కోడ్ని ఫర్దర్గా డైనమిక్గా మార్చొచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళి చెక్ చేస్తే ఇందాక దాకా పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చూపించింది, ఇప్పుడు ఫాల్స్ చూపెడుతుంది. అక్కడ వేరియబుల్ టైప్ బులియన్ అని చెప్పాం, వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ఇచ్చాం, ఫాల్స్ తీసుకున్నాం. ఎస్ అంటే ది డిప్లాయ్మెంట్ విల్ ప్రొసీడ్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఫినిష్డ్. ఇది వేరియబుల్ కాన్సెప్ట్. ఇలా మనం దేనికైనా వేరియబుల్స్ డిఫైన్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్. వాల్యూస్ మాత్రం డెఫినెట్గా సెపరేట్ చేసి సెపరేట్ ఫైల్లోనే చెప్పాలి. దాంట్లోనే వాల్యూస్ చెప్పాలంటే డిఫాల్ట్ వాల్యూ తోటే చెప్పగలం. ఇట్లా లేదు ఒక వాల్యూ చెప్పాలంటే వాల్యూస్ అన్ని TF-VARsలోనే చెప్పాలి. ఇంకొక బ్యూటీ ఏంటంటే టెరాఫామ్ మనం ఎన్ని ఫైల్స్ కింద రాసినా ఆ ఫైల్స్ మధ్య ఉండే రిలేషన్షిప్ని ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. అందుకనే మనం వేర్ డాట్ అని ఇవ్వగానే ఇక్కడ చెప్పినటువంటి మొత్తం అన్నీ కూడా మెయిన్ డాట్ TFలో కనిపించేస్తున్నాయి. ఎక్కడ వేర్ డాట్ అంటే అక్కడ అది మనం డిఫైన్ చేసిన అన్నిటినీ రీడ్ చేసేస్తుంది వేరియబుల్ ఫైల్ నుంచి. సో మ్యాపింగ్ ఫైల్స్ మధ్యలో ఎన్ని ఫైల్స్ పెట్టుకున్నా ఆ మ్యాపింగ్ అనేది టెరాఫామ్కి అర్థమైపోద్ది. ఆ ఫైల్లో ఇది ఉంది, ఈ ఫైల్లో అది ఉంది, దాని నుంచి ఇది తీసుకోవాలి, దీని నుంచి అది తీసుకోవాలి అనేది అది ఆటోమేటిక్గా మ్యాప్ చేసుకుంటుంది. కొంతమంది కోడ్ ఎలా రాస్తారంటే ఇలా మెయిన్ డాట్ TF అని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫైల్లో రాసుకోకుండా దీన్ని సెపరేట్ చేసేసి vnet.tf అని రాస్తారు. దట్స్ నాకైతే నచ్చదు అసలు. చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఫైల్స్ ఎక్కువ అయిపోతాయి, సెపరేషన్ ఉంటుంది, అండ్ అన్ని ఫైల్స్ ఆర్గనైజ్ చేయడం అనేది ఎండ్ ఆఫ్ ది డే కష్టం అవుతుంది ఎక్కువ ఫైల్స్ అయిపోయేసరికి. వీనెట్ కోడ్ అంతా సెపరేట్ చేసి వీనెట్లోను మళ్ళీ RG కోడ్ని తీసుకొచ్చి RG.tf అనే RG కోడ్ అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టి మెయిన్ డాట్ TF తీసేసి ఓన్లీ యాప్.tf అని దాన్ని యాప్ కోడ్ని దాంట్లో పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు. టెరాఫామ్ అదే చెప్తున్నా, టెరాఫామ్ ఎలా ఉన్నా మ్యాప్ చేసుకుంటుంది. వీ డోంట్ నీడ్ టు ఫాలో ది నేమింగ్ కన్వెన్షన్. ఇలా చెప్పినా దానికి అర్థమైపోద్ది మొత్తం అంతా. యాప్.tf యాప్ సర్వీస్ ప్లాన్ చెప్తుంది, ప్రొవైడర్ చెప్తుంది, ఆర్జీ కోడ్ ఉంది, వీనెట్ కోడ్ ఉంది. అన్నిటికీ మధ్యన మ్యాపింగ్ జరిగిపోద్ది. ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినా ఇందాటి కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా ఒకటే రెస్పాన్స్, రిజల్ట్ ఒకటే. బట్ ఇలా కన్నా కూడా ఒక ఫైల్లో నీట్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో రాసుకుంటూ కమెంట్స్ యాడ్ చేసుకుంటూ రాసుకుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఆ ఫైల్లోనే అంతా కనబడుతుంది కాబట్టి. లెంగ్త్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నప్పుడు మేబీ సెపరేషన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఐడియా. ఇలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఫైల్స్ని సెపరేట్ చేయడం అనేది మేబీ డజంట్ లుక్ గుడ్. చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సెపరేట్ ఫైల్స్ అక్కర్లా, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి అయితే సెపరేట్ ఫైల్స్ పెట్టుకున్నా ఇట్స్ ఓకే. సో ఇది ఫెయిల్ అవుతుంది ఫర్ సమ్ రీజన్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది ASP T23. ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. ప్లీజ్ సీ ది రీసోర్స్, యాప్ సర్వీస్ ప్లాన్ అండ్ వీనెట్ ఫెయిల్ అవుతుంది. ద రీసోర్స్ వీనెట్ అండ్ రీసోర్స్ గ్రూప్ వాజ్ నాట్ ఫౌండ్. ఫర్ మోర్ డీటెయిల్స్ రీసోర్స్ గ్రూప్ నాట్ ఫౌండ్ అంటుంది. సో లెట్ మీ గో టు ది పోర్టల్. అసలు ఏం కనబడుతున్నాయి ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఆ పేర్లతో ఏమైనా క్రియేట్ అయిపోయి ఉంటే ఇదైతే వచ్చింది పర్ఫెక్ట్గానే. దీని లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం. యాప్ సర్వీస్ ప్లాన్ వచ్చేసింది ఆల్రెడీ, కాకపోతే అది ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయింది ఇందాక ఎగ్జిక్యూషన్లో. అందుకనే అది టెరాఫామ్ దానితోటి మ్యాప్ చేయలేకపోతుంది. వీనెట్ కూడా క్రియేట్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, కోడ్ పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉంది కోడ్ మొత్తం. కోడ్లో ఏం ప్రాబ్లం లేదు, బట్ నేను చేసిన సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది అనమాట మొత్తం అంతా. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో మనం క్లీనప్ చేయాలి అంటే టెరాఫామ్ డెస్ట్రాయ్ అంటే ఏదైతే దాని ద్వారా క్రియేట్ అయిందో మొత్తం అంతా ఎరేస్ చేసేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా కిక్ ఆఫ్ చేసినప్పుడు ప్రాబ్లీ ఇట్ విల్ వర్క్. సో ఇలా మనం వేరియబుల్స్ని వాడుతూ వీ కెన్ యాక్చువల్లీ డిఫైన్ దిస్. సో లెట్ మీ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ ఫైల్. ఎందుకంటే మనం గిట్హబ్లో కోడ్ పెట్టుకుంటాం కదా, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ప్రాక్టీస్ చేసేటప్పుడు. RG.tf కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నాను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ ఎక్స్ట్రా ఫైల్స్. డిలీట్ RG.tf డిలీట్ అండ్ ఒరిజినల్ కోడ్ ఒరిజినల్గా వచ్చింది, మెయిన్.tf అని పెట్టుకుందాం. ఇది
ఓకే, ఇలా మనం వేరియబుల్స్ వాడతాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది వేరియబుల్స్? నెక్స్ట్ మనం లోకల్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం. వేరియబుల్స్కి ఎక్స్టెన్షన్ అది లోకల్స్ అంటారు వాటిని. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది వేరియబుల్స్ పార్ట్? రవికిరణ్, వినపట్లేదు ఇఫ్ యూర్ స్పీకింగ్. సారీ, ఐమ్ ఆన్ మ్యూట్. ఓకే. సో నార్మల్‌గా మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం వేరియబుల్స్‌లో స్ట్రింగ్, బూలియన్, లిస్ట్ చెప్పారు. సో మనకి ఇంకా మ్యాప్ కూడా ఉంది కదండీ! నార్మల్‌గా దాన్ని కూడా వేరియబుల్ అంటాం కదా! సో ఆ మ్యాప్ అయితే చాలా అప్పుడు ఎలా ఉంటాయి డేటా డిఫైన్ చేయాలి? టైప్స్. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ లో చెప్తాను మ్యాప్స్ గురించి. ఓకే. లూప్స్ లో ఎగ్జాంపుల్ వస్తుంది. అండ్ అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఇఫ్ సపోజ్ నార్మల్‌గా కోడ్‌లో డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి వేరియబుల్ వాల్యూలు కూడా డిఫైన్ ఒకటే వాల్యూని డిఫాల్ట్‌లోని ఇచ్చి వేరియబుల్ నార్మల్‌గా వేరియబుల్‌లోను రిఫర్ చేస్తే సో ఏది ప్రెసిడెన్స్‌గా తీసుకుంటుంది? ఐ మీన్ ఏది వాల్యూ దాన్ని ఇక్కడ ఇదే హైయెస్ట్ తీసుకుంటుంది? ప్రెసిడెన్స్. సో టిఎఫ్ఆర్. ఏదైతే టీఎఫ్ వాల్యూస్‌లో మనం డిఫైన్ చేసామో యా, అది హైయెస్ట్ ప్రెసిడెన్స్. అంతే. ఓకే. ఓకే. ఇక్కడ ఇచ్చిందే హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది. హ్మ్. ఓకే. ఇది డిఫైన్ చేయడం కూడా ఇంకేమన్నా ఐ మీన్ వేరియేషన్ ఉంటదండి? అంటే లైక్ త్రూ కా ఐ మీన్ కమాండ్‌లో కూడా డిఫైన్ చేయడం వేరియబుల్‌ని లోకల్ ద్వారా అలాగా? కమాండ్స్ ద్వారా డిఫైన్ చేసినవి రికార్డ్ అవ్వవు, కోడ్ లో ఉండవు, ప్రాబ్లం అయిపోతుంది తర్వాత. హ్మ్. సో కమాండ్ ద్వారా ఓకే. చేయకూడదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెయింటైన్ ఇన్ ద కోడ్. అప్పుడే మనకి ఏం చేసామనేది తెలుస్తుంది. కమాండ్ చేసింది కమాండ్ సెషన్ ఉన్నంత వరకే. ఆ పవర్షల్ విండో క్లోజ్ అయితే మొత్తం పోద్ది, తర్వాత తెలియదు ఏం హ్మ్. జరిగింది అనేది. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వెషన్ అండి. ఇప్పుడు ఐ మీన్ జస్ట్ మా ఆర్గనైజేషన్‌లో నాకు టీఎఫ్ఆర్స్ మీద 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ కనిపిస్తాయి. ఒకటేమో ఆటో డాట్ టీఎఫ్ఆర్స్ అని, నెక్స్ట్ ఏమో జస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ అని చెప్పి. సో రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటంటే 2 వేరియబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారా? లేదంటే ఏదైనా స్పెషల్ ఏదైనా ఉంటదా? టిఎఫ్ఆర్స్ ఇంపార్టెంట్, అక్కడ పేరు కాదు. టెరాఫామ్ దగ్గర చరణ్ డాట్ టిఎఫ్ఆర్స్ అని కూడా పెట్టొచ్చు, హ్మ్. లేకపోతే రవి డాట్ టిఎఫ్ఆర్స్ అని కూడా పెట్టొచ్చు. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ని డిప్లాయ్ చేసేటప్పుడు వాల్యూస్ ని ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ గా డిఫరెన్షియేట్ చేయడానికి 2 టిఎఫ్ఆర్స్ పెడతారు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఎందుకంటే స్టేట్ ఫైల్ ఒకటే ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. 2 టిఎఫ్ఆర్స్ పెట్టి ఒకే ఫోల్డర్ లో డిప్లాయ్ చేస్తే ఉన్నదాన్ని డిలీట్ చేసి కొత్తదాన్ని క్రియేట్ చేయను అని అడుగుతుంది. సో ఎప్పుడు 2 టిఎఫ్ఆర్స్ ఫైల్స్ ని ఒకే ఫోల్డర్ లో పెట్టి చేయకూడదు, కరెక్ట్ అప్రోచ్ కాదు. కావాలంటే మల్టిపుల్ టిఎఫ్ఆర్స్ ని పెట్టుకోవచ్చు, అక్కడ వర్క్ స్పేసెస్ హ్మ్. వాడతాం, అది అప్కమింగ్ టాపిక్ లో మాట్లాడతాం. హుహు. ఓకే. అలా మల్టిపుల్ పెట్టుకుంటే కాన్‌ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి గదా! ఉండొచ్చంటారా? డెఫినెట్లీ, బికాస్ స్టేట్ ఫైల్ విల్ బి వన్ ఎండ్ ఆఫ్ ది డే. హ్మ్. సో ఒక ఓకే. ఓకే. టెరాఫామ్ వేర్స్ ఫైల్స్ ను వాడి అప్లై చేస్తే దాంట్లో వాల్యూస్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఇంకొక టెరాఫామ్ వేర్స్ వాడదామని ట్రై చేస్తే వాల్యూస్ మారినాయి కాబట్టి నేను రీప్లేస్ చేస్తాను ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ అంటది. హుహు. సో డిస్ట్రాయ్ అయిపోద్ది ఎగ్జిస్టింగ్ ఎన్వైర్న్మెంట్. దాని ప్లేస్ లో సెకండ్ వేర్ ఫైల్ నుంచి ఉన్న వాల్యూస్ తీసుకుని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ప్రాబ్లం, అది కాన్ఫ్లిక్ట్ కాదు. అందుకనే ఓకే. ఓకే. రెండు పెట్టకూడదు, రెండు పెట్టి చేయకూడదు, ఎందుకంటే స్టేట్ ఫైల్ కూడా సెపరేట్ అవ్వాలి అలా చేస్తే. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్స్ అవి వస్తాయి, వాటిలో తెలుస్తుంది ఫర్దర్ గా. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? Okay, let us pause it here and then restart.